Hi guys, welcome to Jashvi Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు వ్లాగ్ శ్రీమంతం దనమాట. మా రిలేటివ్స్తో ఒకళ్ళు శ్రీమంతం ఉంటే అక్కడికి మా ఫ్యామిలీ అంతా వచ్చేసాము. అత్తయ్య వాళ్ళ ముందు రోజు నైట్ వెళ్ళిపోయారు అండ్ నేను మా హస్బెండ్ జాషి ముగ్గురం మార్నింగ్ అయితే వచ్చాం. మేము వచ్చేసరికి అరౌండ్ 10:15 అట్లా అయ్యింది. 9:30 అట్లా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా తను నాకు మరదలు అవుతుంది అనమాట, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కోడలు. సో తనది శ్రీమంతం. వాళ్ళు మళ్ళీ అనంతపూర్ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. 1 o'clock వాళ్ళ ట్రైన్. సో 11:30కి అట్లా ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసారు. రిలేటివ్స్ని, దగ్గరలో ఉన్న నైబర్స్ని మాత్రమే ఇన్వైట్ చేశారనమాట. ఎక్కువ టైం లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఎర్లీగా చేసుకుంటున్నారు. చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. చక్కగా తనకి అందరూ బ్లెస్సింగ్స్ అయితే మంచిగా ఇచ్చారనమాట. మేము వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ మార్నింగే వచ్చి శారీ అవన్నీ తీసుకొని వస్తారు కదా, సో చీర అవన్నీ తీసుకొని వస్తే తను ఎక్స్చేంజ్ చేసుకొని శారీ చేంజ్ చేసుకొని అక్కడ కూర్చొని ఇంకా నైబర్స్ అందరూ వస్తారు కదా, నైబర్స్కి రిలేటివ్స్కి ఇంకా తాంబూలాలు అది ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరూ బొట్టు పెట్టి గాజులు పువ్వులు ఇవన్నీ ఇస్తారు కదా. సో అదంతా జరిగిందనమాట. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం చూడ్డము. ఇంతకుముందు ఎప్పుడు నేను శ్రీమంతం చూడలేదు ఎవరిది. అంటే వెళ్ళి ఇలా వచ్చేసాను తప్ప నాకు ఫుల్గా ఏం చేస్తారు ఏంటి ప్రాసెస్ అనేది నాకు తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు కూడా, ఫస్ట్ టైం చూడడము. నాకు కూడా కొత్తగానే అనిపించింది చూసినప్పుడు. సో నాకైతే బాగా అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చక్కగా ట్రెడిషనల్ వేలో అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి తనకి దగ్గరుండి తీసుకొని వెళ్ళడము అంతా బాగుంది. అండ్ నైబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ హార్ట్ఫుల్గా తనకి మంచిగా బేబీ పుట్టి హెల్దీగా తను కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మంచిగా బ్లెస్ చేశారు. సో నాకైతే బాగా అనిపించింది. నాకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే అందరికీ ఉండదు ఇలా, కొంతమంది చేసుకుంటారు శ్రీమంతాలు, కొంతమందికి ఉండవు అని చెప్పేసి. చేసుకున్న వాళ్ళు యాజ్ యూజువల్ లక్కీ ఫెలోస్. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి నెక్స్ట్ అంటే ఒక ట్రెడిషనల్ వేలో ఏ టైంకి ఏది జరగాలో అవి జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు నిజంగా లక్కీయే. అండ్ ఆ ఆపర్చునిటీ లేని వాళ్ళు, అంటే అలా చేసుకోలేని వాళ్ళు కానీ, లేదంటే చేసుకునే అవకాశం లేకపోయినా అలాంటప్పుడు మనం ఏం చేయలేము. బట్ మన అనుకునే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు మన పక్కన ఉన్నా లేకపోయినా, లేదంటే మనకి అవకాశం ఉన్నా లేకపోయినా చేసుకోవడానికి కానీ, ఇది కాదు ఏదైనా అవనివ్వండి. సో మనకు అవకాశం లేనప్పుడు కానీ, మన వాళ్ళు మనతో లేనప్పుడైనా సరే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి. నేనైతే అదే నమ్ముతాను అనమాట. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా, మనం ఏం చేసుకున్నా చేసుకోకపోయినా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కానివ్వండి, మన అనుకున్న వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. అండ్ ఇక్కడ టైం అయిపోయింది 11:30. ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయ్యే టైం అనమాట. సో ఇంక తనకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం. కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అక్కడ కనిపిస్తుంది ఇద్దరు అత్త కోడళ్ళు అనమాట, ఏడుస్తున్నారు. సో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఆబ్వియస్గా. మళ్ళీ తను ఎప్పుడో కొన్ని మంత్స్ తర్వాత వస్తుంది కాబట్టి అప్పటి వరకు కొంచెం మిస్ అవుతూ ఉంటారు. సో నేను ఈ వీడియో ఎలా కన్వే చేశానో కూడా నాకు తెలియదు. నాకు వచ్చింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నేను షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీనా మళ్ళీ తిరిగి హ్యాపీగా మళ్ళీ బేబీతో రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యువర్ సెల్ఫ్.